హెల్దీ అండ్ టేస్టీ క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ ఏ సీజన్కైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో ఫ్రెష్ పాలకూరలో వెల్లుల్లిని వేసి అలా కొద్దిగా స్వీట్ అండ్ స్పైసీనెస్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అదిరిపోతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, ఇది ఎలాగో చూసేద్దామా. హాయ్ అండి, నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ముందుగా బ్లాంచింగ్ కోసం ఒక ప్యాన్లోకి వాటర్ని వేసి బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇందులోకి ఫ్రెష్ పాలకూర, నేను ఇక్కడ 1 బంచ్ వరకు తీసుకున్నాను. సో ఈ పాలకూరని అందులోకి వేయాలి. ఈ బ్లాంచింగ్ చేయడం వల్ల మనకు ఫ్రెష్ పాలకూరలో ఉండే డర్ట్ ఏదైనా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ కలర్ కూడా రీటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ సూప్ మాత్రమే కాదండి, పాలకూరని యూజ్ చేసి ఏది చేసినా కూడా ఈ మెథడ్లు యూజ్ చేస్తే మనకు డర్ట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. వెంటనే ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి కూల్ వాటర్ని వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న పాలకూరని ఇందులోకి ఒక స్పాచులా హెల్ప్ తీసుకొని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇమీడియట్గా. సో ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చూసారా, కలర్ అనేది ఒరిజినల్గా వచ్చేసింది. అండ్ ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే ఇక్కడంతా కూడా స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, దీన్ని బ్లాంచింగ్ అంటారు. సో ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. దానికోసం గార్లిక్ని తీసుకోవాలి. ఒక 8 to 10 వరకు గార్లిక్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆలివ్ ఆయిల్ని తీసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు. ఆలివ్ ఆయిల్ లేకపోతే బటర్నైనా యూజ్ చేసేయచ్చు. సో మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ గార్లిక్ని ఇందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి, మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందిగా, ఇమీడియట్గా స్పినాచ్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. ఇది బాగా ఈ ఫ్లేవర్ని పట్టుకునేలాగా ఫ్రై చేయాలి. ఇది దాదాపుగా 1 minute వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మూమెంట్లో ఇందులోకి సాల్ట్ని యాడ్ చేయాలి టేస్ట్కి తగినంతగా, అండ్ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీని. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనకు పాలకూర హెల్త్కి ఎంత మంచిదో మీకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఒక బౌల్లోకి అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పాలకూర అంతా కూడా చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ జార్ని తీసుకొని అదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర, ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందాము. అలాగే 1 inch వరకు అల్లంని తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ని వేసుకొని ఇదంతా ప్యూరీలాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేయాలి. ఇంతే, దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని ఇందులోకి 2 tablespoons వరకు ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయాలి. అలాగే 1 to 2 tablespoons వరకు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ కోసం యూజ్ చేస్తాము. సో ఇది బాగా వేగిపోయాక ఇందులోకి 1/2 liter వరకు పాలను తీసుకోవాలి. పాలని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి, అన్నీ ఒకేసారి యాడ్ చేస్తే ముద్దగా అయిపోతుంది. సో ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక 2-3 times ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అంతా కూడా పేస్ట్ మిక్స్ అయిపోవాలి ఈ పాలల్లో. మనకు సూప్ అనగానే కన్సిస్టెన్సీనే చాలా ముఖ్యం. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడనే చూసుకోవాలి. మనము పాలు అండ్ గోధుమ పిండి మిక్స్ చేస్తున్నప్పుడే ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది. అంతే, ఇప్పుడు ఉడికిపోయింది కదా. ఇందులోకి బిర్యానీ ఆకు అంటే బే లీఫ్ అంటాం కదా, సో అది ఒకటి యాడ్ చేసేయాలి ఆ మసాలా కోసం. లైట్గా సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని అలాగే బ్లాక్ పెప్పర్, మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అరోమా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇందులోకి మనము మిక్సీకి పట్టి పెట్టుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసి బాగా కలపాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. అవసరమైతే హాట్ వాటర్ని వేసి 3 to 4 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon వరకు హనీ, ఎంత బాగుంటుందో, స్వీట్ అండ్ స్పైసీనెస్ టుగెదర్ కాంబినేషన్. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే. ఫైనల్గా ఒక 2 to 3 tablespoons వరకు క్రీమ్ని యాడ్ చేసుకోండి. అది కూడా ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేదా పర్వాలేదు, మన ఇంట్లో మేగడ ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి పట్టేసి యాడ్ చేసి సరిపోతుంది. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్రీమ్ ఆఫ్ స్పినాచ్ సూప్ రెడీ అయిపోయింది. ఇంతే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిషింగ్ చేసుకోండి.
వేడివేడిగా ఉంటేనే ఈ సూప్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేస్తున్నాను. కాస్తన్ని చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిర్చి ఉంటుంది కదా, సో ఆ చిల్లీ ఫ్లేక్స్తో అలా స్ప్రింకిల్ చేసుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడిని అక్కడక్కడ అలా చిలకరిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా చేసేసేయచ్చు. సో ఇంత ఈజీగా చేసుకోవచ్చు కదా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.